రకరకాల పద్ధతులు ఉన్నాయండి. వాటిలో మనం కొన్నింటిని చూసుకున్నట్లయితే మనకు అందులో మొదటగా వచ్చేది నేల యొక్క పరిశుభ్రత. ఎందుకంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను కలుగజేసే రోగకారకాలు అంటే శిలీంధ్రాలు కానీ, బ్యాక్టీరియా కానీ, నూలి పురుగులు కానీ ఇవన్నీ భూమి లోపల ఉండి మొక్కలకు ఈ రోగాల్ని కలుగజేస్తుంటాయి. కాబట్టి మనము నేలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళ ఉధృతి అనేది రానున్న పంట కాలంలో ఉధృతి తగ్గి పంట నష్టం అనేది తక్కువగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు చట్టపరమైన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ప్లాంట్ క్వారంటైన్ అంటాం అన్నమాట. ప్లాంట్ క్వారంటైన్ అంటే మనకు జనరల్గా ప్లాంట్ క్వారంటైన్లో ఏమొస్తుందంటే మనకు ఈ వేరే దేశాల నుంచి మనము ఏవైనా విత్తనాలను కానీ లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించిన వాటిని కానీ మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ మెటీరియల్తో పాటు ఆ సీడ్ మెటీరియల్తో పాటు కానీ లేకపోతే ఆ హార్టికల్చర్ క్రాప్స్తో పాటు ఆ మెటీరియల్తో పాటు వచ్చే ఈ రోగకారకాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ క్వారంటైన్ అనేది ఒక చట్టబద్ధమైన ఒక పద్ధతి అన్నమాట. ఇలా మనకు ఇలాంటి తెగుళ్లను ఆశించకుండా అంటే మనకు ఇప్పుడు మన దగ్గర లేని డిసీజులు వేరే దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వారంటైన్ స్టేషన్లలో మనము ఏదైతే మనం ఈ మెటీరియల్ను రిసీవ్ చేసుకుంటున్నామో వాటిని మంచిగా స్క్రీన్ చేసి వాటిలో ఎలాంటి రోగాలను కలుగజేసే కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని మనము మన ఉపయోగానికి వాడుకోవాలన్నమాట. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకు రోగాలను తట్టుకునే రకాల సాగు చేయడం అన్నమాట. జనరల్గా మనకు మొక్కలకు ఏంటిదంటే బై నేచర్ వాటికి రోగాలను తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి అవి. సో అట్లాంటి మొక్కలను మనము పంటలను ఇవి సాగు చేసినట్లయితే నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. ఇంకా వేరే పద్ధతులు ఏమిటంటే ఈ పంటల సరళి అంటే మనము పొలంలో ఎలాంటి పంటలను వేస్తున్నాము, ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల కొన్ని రోగాలు మనకు తెగుళ్ళు అనేది ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడి లేదా మిశ్రమ పంటలు లేదా అంతర పంటలు వేసుకోవడం వలన ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను కొంతవరకు అరికట్టవచ్చు.